మన నేటి మన జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కుల రక్షణ యాత్ర ముగింపు ఈ సమావేశం సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మన రాష్ట్ర మన చైర్మన్ ఆదేశాల ప్రకారం మన జిల్లా చైర్మన్ మన సుబ్బారావు మాస్టర్ గారికి, అదేవిధంగా మన స్టేట్ చైర్మన్ మన పెద్దలు మన లక్ష్మణమూర్తి గారికి, మరి జాతీయ ఆదివాసీ ఉద్యోగ విభాగం నాయకులు మరి మన డిఏ నాగేశ్వరరావు గారు, మన రామనగర్ మాస్టర్, నెక్స్ట్ మన సంఘం కన్వీనర్ అయినటువంటి మన తమ్మయ్య గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, ఉద్యమ శ్రేయభిలాషులు మీ అందరికీ కూడా మరి జాతీయ ఆదివాసీ కోఆర్డినేషన్ కమిటీ, అంటే ఆల్ ఇండియా ఆదివాసీ కోఆర్డినేషన్ కమిటీ, తెలుగులో జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ, మన కమిటీ కన్వీనర్ తమ్మయ్య గారు, చాలామంది మిత్రులు, మీ అందరికి కూడా మరి జై భీములు తెలియజేస్తూ, మిత్రులారా, ఇప్పుడు ఆదివాసులకు ఆధారము, జీవనాధారము జల్ జంగిల్ జమీన్, ఇది లేకుండా ఎవరైనా బతకగలరా? కాబట్టి ఈ జల్ జంగిల్ జమీన్ మాది, ఈ ఊరు మాది, ఈ అడవి మాది, ఈ భూమి మాది, ఈ నీరు మాది అని చెప్పి ఆ రోజు ఈ జల్ జంగిల్ జమీన్ కోసం ఉద్యమం చేస్తే ఆ రోజు పాలక ప్రభుత్వాలు మన నినాదంతో ఉద్యమించినటువంటి నాయకులు ఎవరు? మన మానీయులు, మన ఉద్యమ నేతలు కొమరం భీం, అదేవిధంగా మరి జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల్లో బిర్సా ముండా, మరి ఇంకా ఎక్కడికక్కడ ఆ ప్రాంతాల్లో ఈ భూమి కోసమే జరిగిన ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి ఆదివాసీ ఉద్యమ నేతలు ఉన్నారు మన చాలామంది. బిల్లులు, కోలాములు, మరి మన ప్రాంతంలో అయితే జాతాపులు, సవర్లు, ఇంకా తూర్పు రంప ప్రాంతంలో మరడు కోయదొరలు, ఇలా చాలామంది ఎక్కడికక్కడ మన చరిత్రలో అంతా భూమి కోసమే ఉద్యమాలు నడిచాయి. దానివల్ల ఏంటి జల్ జంగిల్ జమీన్ అంటే ఈ అడవి, భూమి, నీరు ఆధారం చేసుకొని ఏ ప్రాంతాల్లో అయితే ఆదివాసులు బతుకుతున్నారో దాని మీద మాత్రమే ఆధారం చేసుకొని బతుకుతున్నారు. అంటే అలాంటి ప్రాంతాలంతా కూడా ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఈ అలజలుడు, ఆందోళనలు, ఉద్యమాలు, ఈ పోరాటాలు ఇది ఎందుకు జరుగుతుందని చెప్పేసి అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా అధ్యయనం చేసి తర్వాత ఏం తెలిసింది? ఆదివాసులు బతకడానికి ఆధారము ఈ అడవి, భూమి, నీరు, ఊరు. కాబట్టి దీని జోలికి వెళ్ళడం వల్లనే దీని జోలికి ఎవరు వెళ్ళినా కానీ ఆదివాసులకు జీవనాధారం ఈ జల్ జంగిల్ జమీనే. కాబట్టి దీని నుండి వాళ్ళు దూరం చేస్తే ఆదివాసులు బతికే అవకాశం లేదు. కాబట్టి ప్రాణాలు తెగించి వాళ్ళు ఉద్యమిస్తున్నారు అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు ఈ జల్ జంగిల్ జమీన్ ఆదివాసులది అని చెప్పారు. ఇదంతా కూడా 5వ షెడ్యూల్ ప్రాంతము. 5వ షెడ్యూల్ ప్రాంతం ఆదివాసీ ప్రాంతాలంతా, ఆదివాసులు ఎక్కువ మంది బతుకుతున్న ప్రాంతం, అడవులు, భూముల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ప్రాంతం అంతా 5వ షెడ్యూల్ ప్రాంతం. ఈ ప్రాంతానికి హక్కుదారులు ఎవరు? ఈ ప్రాంతానికి హక్కుదారులు అంటే ప్రాంతం అడవికి కానీ, భూమికి కానీ, గాలి కానీ, నీరు కానీ, ఊరు కానీ
వీటన్నిటి మీద అక్కడ ఖనిజ సంపద కానీ వీటి మీద హక్కుదారులు ఎవరు? ఆదివాసులు. కాబట్టి ఆదివాసులకు జీవనాధారం అడవి, ఆదివాసుల ఏటీఎం కూడా అడవే కాదా? ఏటీఎం కాదా? ఏటీఎమే. ఉద్యోగస్తులు ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏటీఎం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఇప్పుడు మనం వాడుతున్నాం కదా ఏటీఎం ఉంటుంది, అందరికీ ఏటీఎం ఉంటుంది. అదేవిధంగా మన ఆదివాసులకు కూడా అందరికీ ఎంత పేదోడికైనా ఒక ఏటీఎం ఉంది, అది అడవి. కాబట్టి ఎందుకు అడవి అంటున్నామంటే మన నీరు అక్కడి నుంచే కదా పుట్టింది. మన నీరు నదులు, కాలువలు, వంశధార, నాగావళి, మిగతా గోదావరి, ఇవన్నీ కూడా ఈ నదులు ఎక్కడి నుండి వస్తున్నాయి? అడవి నుంచే పుడుతుంది కదా. కాబట్టి ఆదివాసులకు జీవనాధారం ఏది? అడవి. ఆఖరికి మన దేవుడు రాముడికి కూడా ఆదరించింది అడవే, ఆహారం పెట్టింది కూడా అడవే, దాహం తీర్చింది కూడా అడవే, ఆయన కాపాడింది కూడా, రక్షించింది. ఎన్ని సంవత్సరాలు ఆయన ఏదో చేశాడు కదా, ఏమంటారు దాన్ని, వనవాసం చేశారు కదా. ఎక్కడ వనవాసం చేశాడు? వనం అంటే అడవి కదా, వాసం అంటే నివాసం. ఎక్కడున్నాడు 14 ఏళ్ళు? మరి ఎవరు ఆదరించారు? కాబట్టి దేవుడికి అడవే తల్లి, ఆదివాసులు కూడా అడవే తల్లి. ఇలాగ మన 3 తల్లులు ఉంటారు: అడవి తల్లి, భూమి తల్లి, గంగమ్మ తల్లి. ఈ 3 మనం బతకడానికి, ఆదివాసులు బతకడానికి ఆధారం. అయితే ఇప్పుడు ఆదివాసులకి ఇది ఆధారం జల్ జంగిల్ జమీన్, దీన్నే జల్ జంగిల్ జమీన్ అన్నారు. ఆధారం ఇవన్నీ ఆదివాసులకు ఆధారం. అయితే 5వ షెడ్యూల్ ప్రాంతం కూడా ఆదివాసులది. అయితే అక్కడ హక్కుదారులు కూడా చట్టపరంగా ఆదివాసులే అయినప్పుడు ఈ అడవిలోకి ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నారు? ప్రభుత్వాలు ఎవరిని పంపిస్తున్నారు? కార్పొరేట్ వ్యాపారస్తులకి హక్కుదారులు. జల్ జంగిల్ జమీన్ మన చేతిలో ఉండదు. మనం దీని నుంచి పరాయి వాళ్ళు చేసే ప్రయత్నంలో ప్రభుత్వాలు ఉన్నాయి. దీంట్లో భాగంగానే 2019 నుండి 24 వరకు కూడా దీన్ని రక్షించడానికి రాజ్యాంగపరంగా ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా ఏం చేస్తున్నారు? ఈ వ్యాపారస్తులకు అనుకూలంగా. ఎవరు మన ఆయన ఎవడు ఉన్నాడు కదా, ఒక ఆయన పెద్దడు, అంబానీలు, అదానీ మొత్తం అందరూ వాళ్ళంతా కార్పొరేట్ వ్యాపారస్తులు. ఒక ముక్కలు ఏంటంటే కార్పొరేట్ వ్యాపారస్తులు. ఇప్పుడు అదానీ ఉన్నాడు. కరోనా టైంలో అందరి వ్యాపారాలు నష్టపోయింది. నష్టాల్లో ఉన్నటువంటి ఇన్ని వ్యాపారాలు మాత్రం దేశమంతా పెరిగిపోయింది. అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితుడు, కావలసిన వాడు, కుటుంబ సభ్యుడు, బంధువు, అంతా సర్వస్వం ఎవరు? కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు ఏం నాశనం అయిపోయినా పర్వాలేదు. అందుకాబట్టే ఈ జల్ జంగిల్ జమీన్ మన చేతుల్లో లేకుండా చేయడానికి ఏం చేస్తున్నారు? డాముల పేరుతో భూములు లాక్కుంటున్నారు, అడవులు లాక్కుంటున్నారు. పులులు పెంచడానికి అడవులు లాక్కుంటున్నారు, మన భూములు లాక్కుంటున్నారు. ఇప్పుడు మనకు ఆసిఫాబాద్ ఉంది కదా, ఎక్కడైతే అడవి మాది, అడవి మీద హక్కు మాది అని చెప్పేసి నినాదం చేసి ప్రాణాలు అర్పించారో కొమరంభీం, అదే జిల్లాలో అమృతాబాద్ అని ఒకటి ఉంది. అక్కడ పులుల ప్రాజెక్ట్ ఒకటి పెట్టారు. అక్కడ సంతాలు వీళ్ళు కోలములు బతుకుతున్నారు. ఈ కోలములందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తున్నారు. అంటే వీళ్ళు పరాయి వాళ్ళని చేస్తున్నారు. వాళ్ళకి అది తర్వాత జాతీయ ప్రాజెక్టులు కడుతున్నారు, పార్కులు. ఆ పార్కుల కోసం అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఆ భూములు అలువుల మీద ఆధారపడి బతుకున్న వాళ్ళని వెళ్ళగొట్టేస్తున్నారు. ఇక్కడ మహబూబ్ నగర్లో చెంచుల్ని వీళ్ళు కూడా ఈ పులుల ప్రాజెక్ట్ పెట్టారు, మన ఆదివాసుల్ని గెంటేస్తున్నారు. అంటే రాజ్యాంగం మరి చట్టం ఏం చెప్తుంది అంటున్నాము? జల్ జంగిల్ జమీన్
అమారా హే అంటున్నాం, ఇది మాది అంటున్నాం, కానీ మనది కాదు. ఎవరిది ఇది? 5వ షెడ్యూల్ ప్రాంతం మీదే, కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు, అడవులు, సంపద అంతా కూడా అదానిది అంటున్నారు. వాళ్ళు అదానిదని చెప్తున్నారు. ఇందులో భాగంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న మనం రక్షించడానికి ఈ జంగిల్ జమీన్ రక్షణ కోసం పెట్టిన చట్టాలన్నీ కూడా చాలా వరకు మార్చేశారు. ఇప్పుడు ఉన్నది ఏమిటంటే ఒకటి ఉంది, అదేంటి? పీసా చట్టం. పీసా చట్టంలో గ్రామ సభకున్న అధికారాలతోనే మనం ఏమైనా చేయాలంటే దాన్ని కూడా మనం తీర్మానం చేసి పంపిస్తే దాన్ని అమలు చేసేది ఎవడు? మళ్ళీ ఆఫీసర్లు, కలెక్టర్లు, అంతే కదా. లేకపోతే రాష్ట్ర స్థాయి అధికారులు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ, కలెక్టర్లు, తర్వాత వీళ్ళు, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్, వీళ్ళే అమలు చేయాలి. కానీ వాళ్ళు ఎవరు చెప్తే వింటారు? అధికారంలో ఎవడుంటే. కానీ ఈ అడవులు, ఈ భూమి ఎవరికి కావాలి? అదానికి కావాలి. కాబట్టి అదాని ఏం అడిగితే అది ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మధ్య మా ప్రాంతంలో, అదే దూరం, ఇక్కడ ఉన్నటికి మొన్న బగులూరులో ఒక క్వారీ, వజ్రాల క్వారీ, ఒకడికి అనుమతులు ఇచ్చేశారు. ఆయన పొట్టిక సత్యనారాయణ అని సిపిఐ పార్టీలో ఆయన సర్పంచ్గా కూడా చేశారు. కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఉన్నాడు ఆయన. ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇస్తే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు, ఎలా కాపాలో అర్థం కాదు. అర్థం కాక కొన్ని సంఘాల నాయకులు వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏం చెప్పారంటే, ఇలా వాళ్ళ పరిస్థితులంతా చెప్పాడు. ఇలా రాసేశారు, ఆ కొండే మాకు ఆధారం, నీళ్ళు కూడా కొండ నుంచే పుట్టింది, ఒక మాకే కాదు, ఒక మా పంచాయతీ వాళ్ళే కాదు, చుట్టుపక్కల 4-5 పంచాయతీల వాళ్ళకు కూడా ఈ కొండ నుండి వచ్చే నీళ్ళే ఆధారము. పశువులు తాగడానికి కానీ, లేదంటే వ్యవసాయం చేయడానికి కానీ ఇదే ఆధారం. కానీ ఇప్పుడు కొండ తవ్వితే, వాడు వ్యాపారం కోసం కొండ తవ్వితే ఏమవుద్ది? నీళ్ళు ఉండదు, ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది, ఉన్న ప్లేస్లో నీరు ఉండదు. దానివల్ల మాకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఏం చేయాలంటే, అరే అడవి మీద, ఊరు మీదే, అడవి మీదే తిరగబడండి అన్నారు. వీళ్ళు గోడేయడానికి కోసం వాళ్ళు వెళ్తే తిరగబడ్డారు. తిరగబడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? వీళ్ళ మీద కేసులు పెట్టి స్టేషన్ చుట్టూ తిప్పడం మొదలుపెట్టారు. ఆ నెల తర్వాత మా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఎలా కేసులు పెట్టారంటే, ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరి మీద కేసులు పెట్టారు, మగవాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. వీళ్ళు ఉదయం 9 గంటలకి పోలీస్ స్టేషన్కి పిలిచి రాత్రి 9 గంటలకు విడిచిపెట్టేవారు. ఈ విధంగా నెల రోజుల పాటు హింసించారు. అప్పుడు మా దృష్టిలోకి వచ్చిన తర్వాత మేము ఈ పెసా చట్టం ప్రకారం గ్రామ సభకు ఉన్నటువంటి అధికారాలు ఏమున్నాయో వాళ్ళకి చెప్పి, వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి గ్రామసభ తీర్మానం చేసి మేము సంబంధిత అధికారులు పంపించిన తర్వాత పోలీసులు వీళ్ళు పిలవడం వదిలేశారు. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సరే, ఆ భూమి మాకు ఇస్తారో లేదో తెలియదు, కానీ మాకు పోలీసుల ద్వారా ఇబ్బంది లేకుండా అయితే మీరు చేశారు, మీరు రావడం వల్ల మాకు ఇమెయిల్ జరిగింది అన్నారు. అలా సంఘాలు చాలా ఉన్నాయి, దేశంలో ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి, ఆ తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా సంఘాలు ఉన్నాయి. కానీ సంఘాలు సమస్య పరిష్కారం చేయడం కంటే దాన్ని ఉద్యమాల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. ఉద్యమం దేనికి? ఉన్న సమస్య పరిష్కారం చేయాలి. ఉన్న సమస్య పరిష్కారం కానప్పుడు అది ఉద్యమమే కాదు. ఆ రకంగా వాళ్ళు మరి ఉదయం ఊరంతా కూడా పిల్ల పాపలను పట్టుకుని ఆ స్టేషన్లో ఉదయం వెళ్ళి రాత్రి 9 అంటే ఇక్కడ ఊరు తిరిగి వచ్చేసరికి 9, 10, 11 అయ్యేదట. అంటే ఎంత హింస చూడండి, నెల రోజులు హింసింపబడ్డారు. ఇలా ఇప్పుడు ఏమైందంటే, ఈ జంగిల్ జమీన్ మనది అంటున్నాం, కానీ ఇప్పుడు మనది కాదు. ఆ తర్వాత పాడేరులో ఒక వ్యక్తికి, అంటే ఈ చూడండి ఒక విషయం, ఇది బినామీ పేర్లతో మనవాడిని బినామీ పెట్టి, ట్రైబల్ని బినామీగా పెట్టి నాన్ ట్రైబల్స్ వ్యాపారం చేసుకుంటారు. మైనింగ్ వ్యాపారం చేయగలిగే శక్తి మనవాడుకుందా? ఆర్థికపరమైన శక్తి లేదు కదా. కానీ మరి ఇంకేంటి, మైనింగ్ తవ్వుకునే అనుమతులు వీళ్ళకి ఇచ్చారు.
1000 ఎకరాలు, 500 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు. డొకులూరు అనే విలేజ్లో అయితే పెద్ద అడవి అండి. ఆ భూముల్లో మన వాళ్ళు కాఫీ తోటలు పెంచుకొని సాగు చేసుకుంటున్నారు. ఆదాయం కూడా వస్తుంది. అక్కడ కూడా సేమ్ ఇదే. ఆ తవిదే ఊర్లో నీళ్ళు ఉండదు. ఆ కొండ నుండి వచ్చే నీళ్ళతోనే ఆ ఊరోళ్ళు చుట్టుపక్కల ఇంచుమించు పంచాయతీ ప్రజలు సాగు చేసుకుంటున్నారు. భూములు సాగునీరు వస్తుంది. ఆ తవిదే ఆ నీరు ఉండదు. అంటే ఈ రకంగా మనం మన ఏటీఎంని అదానికి ఇస్తున్నాం. అంటే ఇక్కడ 3 తల్లులు ఉన్నారు కదా, 3 తల్లులు ఉన్నంత కాలం మనం ఏదోలా బతుకుతాం. ఇన్నాళ్ళు మన పూర్వీకులు ఎలా బతికారో భవిష్యత్తులో కూడా అలా బతుకుతాం. ఒక పక్క ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, అభివృద్ధి పేరు మీద అడవులు లాక్కుంటున్నారు, మన భూములు లాక్కుంటున్నారు. తర్వాత పులులు పెంచడానికి అడవులు లాక్కుంటున్నారు. సాగునీరు కోసం ప్రాజెక్టులు కడుతున్నారు. ప్రాజెక్టులో మన బతుకుల్ని ముంచుతున్నారు. ఈ విధంగా పోలవరం డామ్ కడితే అక్కడ ఆర్ఆర్ ప్యాకేజ్ అక్కడ అమలు చేయలేదు. వాళ్ళని కట్టుబట్టలతో ఊళ్ళ నుంచి వెళ్ళగొడేశారు. అప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మారు, గమ్మును ఊరుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే వెళ్ళగొట్టిన తర్వాత కష్టాలు మొదలైంది. అంటే రైతులుగా ఉన్నటువంటి ఆదివాసుల్ని, గౌరవంగా బతుకుతున్నటువంటి ఆదివాసుల్ని ఈరోజు కట్టుబట్టలతో ఆ అడవి నుండి, భూముల నుండి, సాగు భూముల నుండి, అలాగే ఫలసాయం ఇచ్చే జీడి తోటల నుండి మొత్తం వెళ్ళగొట్టి ఈరోజు భూమి లేని నిరుపేదలను చేశారు. కూలీలుగా మార్చేశారు. కూలీలు అయిపోయారు. ఆ రోజు భూములు యజమానులు రైతులు. తర్వాత ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? కూలీలు. మరి డెవలప్మెంట్ అంటామా, మన అభివృద్ధి కోసం అంటామా? ఆర్ఆర్ ప్యాకేజ్ ప్రకారంగా ఎక్కడ ఇవ్వాలి భూమి? ఆ డామ్ కడుతున్నారు కదా, ఆ డామ్ ఎందుకు కడుతున్నారు అంటే సాగునీరు, పొలాలకి నీరు ఇవ్వడానికి. కాబట్టి ఆ నీరు ఉండే ప్రాంతాల్లో, ఆ నీరు ఏ ప్రాంతాలకు అయితే వెళ్తుందో ఆ ప్రాంతాల్లోనే భూమి ఇవ్వాలి. అది చట్టం చెప్తుంది, రూల్ గవర్నమెంట్ చెప్పింది అది. కానీ ఆ భూమి ఇవ్వకుండా రాళ్ళు రప్పలతో ఉన్న భూములు, ఈ 170 వివాదాలు ఉన్నాయి కదా, ఆ గొడవలు ఉన్నటువంటి భూములు, పంటలు ఏ విధంగా వ్యవసాయం పనికిరాని భూములు చేతిలో పెట్టి, పనికిరాని భూములు డబ్బులు కొన్ని లక్షలు వెచ్చించి వీళ్ళు పనికిరాని భూములు వీళ్ళ చేతిలో పెట్టి వచ్చిన డబ్బులంతా కూడా వాటాలు పంచుకున్నారు. అంటే అసలైన నిర్వసితులు వాళ్ళు. ఈ నిర్వసితులు వీళ్ళు కనబడలేదు. అంటే డబ్బులు వాళ్ళకి వెళ్ళాయి, కానీ నిర్వసితులకి ఆ డబ్బు రాలేదు. ఈ రకంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన సమస్య. ఛత్తీస్గఢ్లో ఒక రకమైన సమస్య, తర్వాత ఇక్కడ బస్తర్లో ఒక సమస్య. బస్తర్లో చూడండి, మొన్న మేము వెళ్ళినప్పుడు సుకుమా అనే జిల్లా ఉంది కదా, అక్కడ బస్ చేసినప్పుడు ఇది షెడ్యూల్ ఏరియా అంటే షెడ్యూల్ ఏరియా అన్నారు. షెడ్యూల్ ఏరియా పట్నం అయిపోయింది. అలాగే భద్రాచలం షెడ్యూల్ ఏరియా పట్నం. అక్కడ ఎంతమంది ట్రైబల్స్ ఉంటారు, ఎంతమంది వ్యాపార సముదాయాలు ఉంటాయి? మనదేముండదు, ఒక్కడు ఉండడు అక్కడ. ఇలాంటి ప్రాంతాల్లో వలసలు వచ్చి వ్యాపారపరంగా ఆర్థికంగా వాళ్ళు బలపడి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మన ప్రాంతాలను రక్షణగా ఉన్నటువంటి 1/70 భూబదిలింపు చట్టాన్ని ఎత్తేయండి. అది షెడ్యూల్ ప్రాంతము, షెడ్యూల్ ఏరియా అయినప్పుడు కూడా మేము సర్పంచులుగా పోటీ చేయడానికి మాకు అవకాశం ఇవ్వడం లేదు. సర్పంచులుగా పోటీ చేయడానికి అవకాశం ఉండడం లేదు. వాళ్ళకి అక్కడ వాళ్ళ ఓట్లు లేవు, కానీ వాళ్ళే సర్పంచులుగా అవుతున్నారు. కాబట్టి మేము ఆ సర్పంచ్ పదవులు పొందే హక్కు, అవకాశం మేము కోల్పోతున్నాం. కాబట్టి మేము కూడా దేశానికి చెందినటువంటి పౌరులే కాబట్టి, ఓట్లు మాకు ఉన్నాయి కాబట్టి మేము సర్పంచులుగా పోటీ చేయడానికి మాకు అవకాశం ఇవ్వాలి. దీనికి ఏం చెప్తున్నారంటే వాళ్ళు జీవో నెంబర్ 3 విషయంలో 100% రిజర్వేషన్ చెల్లదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లో కూడా 100% రిజర్వేషన్లు ఇక్కడ పాటిస్తున్నారు. కాబట్టి ఆ 100% రిజర్వేషన్లు ఈ రాజకీయాల్లో కూడా
ఈ రిజర్వేషన్లు విస్తరించకూడదు. జీవో నెంబర్కి ఏ రకంగా అయితే రూల్ ఇచ్చారో ఆ రూల్ కూడా ఇక్కడ వర్తింప చేయండి అని చెప్పేసి ఎంతమంది వేశారు? ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పారు కదా, 1800 మంది నాన్ ట్రైబల్స్ ఈ 107 చట్టం ఎత్తివేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. ఆ పిటిషన్లన్నీ కూడా తిరస్కరించకుండా అది అడ్మిట్ అయింది. అందుకు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేద్దాం? మరి ఏం చేయాలో ఆలోచించడానికి మన నాయకులు ఉన్నారా? జాతీయ స్థాయిలో నాయకులు లేరు, రాష్ట్ర స్థాయిలో కూడా నాయకులు లేరు. అంటే సంఘాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎవరికి వారుగా పనిచేస్తున్నారు, విడివిడిగా పనిచేస్తున్నారు. చిన్న చిన్న సమస్యల మీద వీళ్ళు పనిచేస్తున్నారు. కానీ జాతీయ స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి స్థాయిలో ఈ సంఘాలు లేవు. ఎప్పుడు వీళ్ళు ఆ విధంగా మనం భయపెట్టగలుగుతాం, వాళ్ళని ప్రభావితం చేయగలుగుతాం? ఈ అందరు కలవాలి, ఒక లక్ష్యం కోసం కలవాలి, ఒక ఎజెండా పెట్టుకోవాలి వీళ్ళందరూ. అందుకనే ఒకే ఉమ్మడి ఎజెండా, ఉమ్మడి లక్ష్యము, ఉమ్మడిగా పోరాటం చేయాలి. ఈ విధంగా పోరాటం చేస్తే చాలా సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మన ప్రాంతం యొక్క ఈ మౌలిక హక్కుని, ఆదివాసుల యొక్క మనుగడను కాపాడడానికి ఇక్కడ ఈ ప్రాంతం ఎవరిది? 5వ షెడ్యూల్ ప్రాంతం కాబట్టి ఈ భూమి మాది అంటున్నాం. వాళ్ళకేమో ఈ భూమి కొనవద్దు అంటున్నాం, ఈ భూమికి మీరు హక్కుదారులు కాదంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ మా హక్కు కావాలంటున్నారు. హక్కు లేనివాడు హక్కు కావాలంటున్నాడు. హక్కు లేకపోయినా కానీ వ్యాపారం వాడి చేతులు ఉంది, సారా వ్యాపారం వాడి చేతులు ఉంది, బ్రాంతి వ్యాపారం వాడి చేతులు ఉంది, కిరాణా వ్యాపారం వాడి చేతులు ఉంది. మనం 23వ తారీఖున ప్రయాణం మొదలుపెట్టాం. ఈ యాత్ర 24వ తారీఖున మొదలైన తర్వాత ఆ ప్రయాణం అలా మన మహారాష్ట్రతో మొదలైంది. మహారాష్ట్రలో చాలామంది అక్కడ నా సంఘాలు, కొంత రాజకీయ పార్టీలు చెందిన నాయకులు కూడా వచ్చారు. ఈ విషయాలన్నీ కూడా మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు చాలా బ్రహ్మాండంగా స్పందించారు. జాతీయ స్థాయిలో ఎవరైనా మీ రాష్ట్రం నుంచి ఉన్నారా అంటే పార్టీకి చెందినటువంటి వాళ్ళందరినీ పిలిచిన తర్వాత ఈ విషయాలు చెప్పక బ్రహ్మాండంగా వాళ్ళు ఈ కాన్సెప్ట్ బాగుంది, మీరు ముందుకెళ్ళండి, మేము సహకరిస్తామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నాం. ఆ తర్వాత మహారాష్ట్రలో అదే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇంకా ఇంకో రాష్ట్రం ఉంది, ఇది ఒరిస్సా. నిన్న ఒరిస్సా వెళ్ళాం. ఒరిస్సాలో కూడా అక్కడ అదేంటది కోయ సమాజ్, తర్వాత అక్కడ పోర్జా సమాజ్, అంటే తెగల వారి సమన్వయం జరుగుతుంది అక్కడ. అలాగే వాల్మీకి సమాజ్, సావర సమాజ్ అని చెప్పేసి, ఇలా కొటియా సమాజ్ అని చెప్పేసి, ఇలా కులాల వారి, తెగల వారిగా ఉన్నారు కదా. వీళ్ళందరినీ సమన్వయం చేసి ఒకటై మనం స్వతంత్రంగా ఈ అధికారం మనం సొంతం చేసుకోవాలి, వాళ్ళ మీద ఆధారపడకూడదు అనే కాన్సెప్ట్తో వాళ్ళు చేస్తున్నారు. దాని మీద మేము వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా మన చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత చాలా బాగా స్పందించారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు నాయకత్వంలో మరి మనకు ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి. లాస్ట్కి ఏమిటంటే వాళ్ళు ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది, ఇది మనకు అవసరం, ఇది లేకపోతే మనం గతి లేని వాళ్ళు అయిపోతాం, మనల్ని ఎవరు రక్షించరు. ఈ ప్రభుత్వాల మీద ఆధారపడి ఏదో చేస్తే, లేదంటే కొన్ని చిన్న సంఘాల మీద ఆధారపడి ఏదో చేయాలనుకుంటే ఏమీ సాధ్యం కాదు. కాబట్టి ఈ విధంగా చేయండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆ తర్వాత ఇంకొక మన ఛత్తీస్గఢ్ నుండి వచ్చేటప్పుడు ఒక మీటింగ్ జరిగింది. అక్కడ మేము అక్కడ ఉన్నామనే విషయం తెలుసుకొని వాళ్ళు పిలిచారు. వెళ్ళిన తర్వాత బ్రహ్మాండంగా వాళ్ళు మమ్మల్ని గౌరవించటం, తీసుకువెళ్ళటం, మీటింగ్ వినటం, ఇదంతా కూడా విన్న తర్వాత మేము వచ్చే ముందు ఒక నినాదం ఇచ్చారు, ఆల్ ఇండియా ఆదివాసీ ఏక్తా హై. అంటే ఆల్ ఇండియాలో ఆదివాసులందరూ కూడా ఐక్యంగా ఉన్నాం. లింగాయత్ రాజీ తుమ్ ఆగే బడో, హమ్ తుమ్ సాత్ హే. మీరు ముందుకు నడవండి, మీతో మేము కూడా
మేము నడుస్తాం. ఆ నినాదం బ్రహ్మాండమైన స్ఫూర్తి ఇచ్చింది మాకు. ఏంటని అర్థం అడిగితే చెప్పారనమాట తెలుగులో. ఏంటి ఈ మీనింగ్ ఏంటంటే వాళ్ళు చెప్పారు. అంటే ఆ రకంగా మంచి రెస్పాన్స్ అనేటువంటిది చాలా బలంగా ఉంది. సో మాకు అర్థమైంది ఏంటంటే మన ప్రాంతాల్లో కంటే తెలంగాణ ప్రాంతాల్లో కంటే మొత్తానికి ఆ ప్రాంతాల్లోనే తొందరగా మంచి మంచి నాయకులు ఆ ప్రాంతాల నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక మాజీ ఎమ్మెల్యే గారిని కలిసి మేము సుక్మాలో మాజీ 86లోనే ఎమ్మెల్యే అట. ఇప్పటికి కుర్రోళ్ళ ఉన్నాడు ఆయన. ఆయనతో చాలా విషయాలు మాట్లాడినప్పుడు అక్కడ మన ట్రైబల్స్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అని చాలా చెప్పాడు. మరి సంఘాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. కానీ సంఘాలు ఏం చేస్తారు? అప్పుడు ఆయన కూడా ఒక జిల్లా సంఘానికి ఆయన కన్వీనర్. బస్తర్ జిల్లా సంబంధించి ఆయన కన్వీనర్. అతను అదేంటంటే బస్తర్ కదా, బస్త్రియా రాజ్ మోర్చా కన్వీనర్. ఆయన మాజీ ఎమ్మెల్యే. ఆయన కూడా ఇక్కడ బస్తరు ఛత్తీస్గఢ్. అది బస్త్రియా రాజ్ మోర్చా రాష్ట్ర కన్వీనర్గా నేను ఉన్నాను. కానీ ఏమీ చేయగలుగుతాం? మేము సమస్యలు ప్రభుత్వాల దృష్టిలో తీసుకెళ్తున్నాం, కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కావడం లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా మా ఆదివాసులు ఇలాంటి ఇబ్బందులతో వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక వేదిక ఏర్పడాలి అనేటువంటి ఆలోచనతో భాగంగానే మరి ఈరోజు ఆల్ ఇండియా ఆదివాసీ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఏర్పడింది. ఆదివాసీ జాతీయ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ అనేది ఏర్పడింది. అందుకు మనం ఏమిటంటే ఉమ్మడిగా మనం అందరం కలిస్తే తప్ప, అందరూ ఐక్యంగా ఉంటే తప్ప మన హక్కులు మనం కాపాడుకునే పరిస్థితులు ఈరోజు లేదు. ఒకటి. ఇంకో విషయం చూడండి, న్యాయస్థానాలు కూడా ఆ రోజు న్యాయస్థానాలు కాదు, ఆ రోజు తీర్పులు కాదు. ఆ రోజు న్యాయస్థానాలు తీర్పులు మనకు అనుకూలంగా ఉండేవి. ఉదాహరణకి సమతా కేసులో ఇక్కడ అనంతగిరి మా మండలంలో బిర్లా కంపెనీకి ఇచ్చారు కదా. బిర్లా కంపెనీకి అక్కడ గనులు తవ్వుకునే అవకాశం ఇచ్చినప్పుడు అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గవర్నమెంట్ ప్రభుత్వాన్ని అడిగింది, అసలు నువ్వెవడని. ఆ భూమి అతనికి ఇవ్వడానికి నీకు ఏ అధికారాలు ఉన్నాయి? ఏ అధికారంతో అడివి బిర్లా కంపెనీకి ఇచ్చావు? అసలు అక్కడ బిర్లా కంపెనీకి కాదు, గవర్నమెంట్కి కానీ బిర్లా కంపెనీకి కానీ ఆ మట్టి లోపల ఉండేటువంటి సంపద మీద ముట్టుకునే అధికారం కాదు, దాని మీద ఉన్న మట్టి పొరను కూడా తాగే అధికారం లేదు. గవర్నమెంట్ కూడా నాన్ ట్రైబల్ అని చెప్పేసి తీర్పిచ్చింది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఈ మధ్య ఇచ్చిన తీర్పు లేదు తెలుసా? ఓటు హక్కు అక్కడ ఉంది కాబట్టి ఆయన అక్కడ ఉండవచ్చు. ఓటు హక్కు అక్కడ ఉంది కాబట్టి ఏ పౌరుడికైనా సరే దేశంలో ఏ మూలనైనా ఎక్కడైనా జీవించే హక్కు ఉంది. ఆ విధంగా ఓటు హక్కు ఉన్నది కాబట్టి అక్కడ జీవించవచ్చు. అంటే మన వాళ్ళు పిటిషన్ వేశారు, ఓటు హక్కు ఉండకూడదు, వాళ్ళకి ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉండకూడదు, వాళ్ళు ఈ ప్రాంతాల్లో ఉండకూడదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ పంపించేయాలని చెప్పేసి. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు అలా తీర్పిచ్చింది. మరి మొన్న 1800 పిటిషన్లు వీళ్ళు వేసినప్పుడు ఏమైంది? 1800 పిటిషన్లు ఇక్కడ మాకు పోటీ చేసే హక్కు మాకు కావాలి, మాకు సర్పంచ్ పదవులు కావాలి, ఎమ్మెల్యే పదవులు కావాలి, ఎంపీపీ పదవులు కావాలి, జెడ్పీటీసీ పదవులు కావాలని చెప్పినప్పుడు మళ్ళీ ఏం చెప్పినప్పుడు అదే సుప్రీంకోర్టు ఆ పిటిషన్లన్నీ కూడా అడ్మిట్ చేసింది. ఈ విషయంలో చూడండి ఒకసారి, ఇదే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? జీవో నెంబర్ 3 ఇది 100% రిజర్వేషన్ చెల్లదు అని చెప్పి తీర్పిచ్చిన తర్వాత మన వాళ్ళు కొంతమంది రివ్యూ పిటిషన్ వేయడం కోసం వెళ్ళాడు, రివ్యూ చేయమని. వినే అవకాశము, మా వాదన వినే అవకాశం మాకు ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పినప్పుడు
వినేది లేదు, వినడానికి ఏమీ లేదు అని చెప్పి ఈ పిటిషన్లన్నీ కూడా రిజెక్ట్ చేసింది. మరి ఆ పిటిషన్లు వినడానికి ఎలాగ అడ్మిట్ చేశాడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెందినటువంటి జడ్జీలు అక్కడ ఉంటారు. ఆ జడ్జీల దగ్గరికి ఫైల్ వెళ్తుంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా తీర్పిస్తారు. మీరు చూడండి. కాకపోతే మరి ఇలాంటి విషయాలకు వచ్చేసరికల్లా మనం జాతీయ స్థాయిలో మన నాయకత్వం ఇటువంటి సమస్యలు అడ్డుకోలేము, మన హక్కుల్ని మనం కాపాడుకోలేము. కాబట్టి హక్కులు కాపాడుకునే విషయంలో దాంట్లో భాగంగానే మనకు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మరి మండల స్థాయిలో కూడా మన నిర్మాణం బలంగా ఉండాలి. ఆ నిర్మాణం లేకపోతే నాయకత్వం రాదు. అయితే మనకు అదృష్టం ఏంటంటే ఈరోజు మన జాతీయ చైర్మన్గా మన లింగయ్య గారు మనకు దొరకడం మన ఈ దేశ ప్రజల అదృష్టమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 83-84 సంవత్సరాల వయసులో భద్రాచలంలో 3 గంటలకు బయలుదేరాం. మహారాష్ట్ర వెళ్ళేసరికి తెల్లవారు 4 గంటలు అయింది. తినడానికి తిండి ఉన్నది, తాగడానికి టీ ఉంది, కానీ తినడానికి సమయం లేదు, టీ తాగడానికి కూడా సమయం లేదు, నిద్రకు కూడా సమయం లేదు. అయినా సరే ఆ వయసులో ఆయన నిదానంగా, నిబ్బరంగా, ప్రశాంతంగా మనిషి ఉన్నాడు. ఇంత సమయం ఈయన జర్నీ చేశాడు కదా అని చెప్పేసి చూస్తే హ్యాపీగా ఉన్నాడు మనిషి. దండం పెట్టుకున్నాను నేను. నీకేదో నీ ఆరోగ్యం గొప్పది, ఇలాగే 200 సంవత్సరాల పాటు నడవాలి, అప్పుడే మా ఆదివాసీ ప్రాంతాన్ని రక్షించుకుంటామని చెప్పేసి అని చెప్పడం అంటే చూడండి. మరి ఇక్కడ మనం ఏంటి, రిటైర్ అయిన తర్వాత నేను ఇంటి దగ్గర ఉంటాను, ఉద్యోగం ఉన్నప్పుడు నేను ఉద్యోగాలు చేసుకుంటాం. మన సార్ చెప్పారు కదా మన చైర్మన్ గారు, ఎలా ఇప్పుడు ఎవరు చేస్తారు మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో? అప్పుడు మన చైర్మన్ గారికి ఆ రోజు బలవంతం చేయడానికి కూడా కారణం ఏంటంటే మన దేశం జాతీయ స్థాయిలో లింగయ్య గారు మన చైర్మన్గా బాధ్యతలు తీసుకోవడం మనకు ఎలా అదృష్టమో, మన రాష్ట్రంలో కూడా చైర్మన్ బాధ్యతలు మన లక్ష్మణమూర్తి గారు, మన మాజీ ఎమ్మెల్యే గారు బాధ్యతలు తీసుకోవడం. ఎందుకంటే డిసిప్లిన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, త్యాగం ఉండాలి. త్యాగం లేకపోతే ఏది జరగదు. ఇప్పుడు మేము వెళ్ళాము, నిద్ర లేదు మాకు, మేము 2 రాత్రులు నిద్ర లేదు. మేమేమనుకున్నామంటే 24 ఉదయం వెళ్తే సరిపోద్ది అనుకున్నాం. కానీ వెంటనే మళ్ళీ ఫోన్ చేసి మీరు ఇప్పుడే బయలుదేరమ్మన్నారు. హడావుడిగా బయలుదేరాము. పాడేరు నుంచి మేము బయలుదేరేసరికి ఎంత అయిందంటే స్టార్ట్ అయ్యేసరికి 9 స్టార్ట్ అయ్యాం. భద్రాచలంకి వెళ్ళేసరికి 4 అయింది. మళ్ళీ 6 గంటలకు లేచాం. అంటే మేము నిద్రపోయింది ఎన్ని గంటలు? 2 గంటలే. మళ్ళీ ఆ రోజంతా మళ్ళీ ప్రయాణం, రాత్రి అంతా ప్రయాణం. కాబట్టి డబ్బులు పెడితే తిండి దొరుకుతుంది. కానీ మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత వాళ్ళు మా కోసం భోజనాలు ఏర్పరిచి రెడీగా ఉంచారు. కానీ తినవలసిన సమయం అది తెల్లవారు 4 గంటలకు ఎలా తింటాము? అందుకని టీ తాగి పడుకున్నాం. కొందరేమో మన వాళ్ళు ఇది మరి ఒప్పుకోదు, ఏదో ఒకటి తినమని చెప్తే కొంతమంది చపాతీలు లాంటివి తిన్నారు. కానీ వండిన ఫుడ్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది. పాపం వాళ్ళ డబ్బులంతా వృధా అయింది. అంటే ఇలా ఎక్కడికక్కడ మన ఛత్తీస్గఢ్లో అయితే బ్రహ్మాండానికి సర్క్యూట్ హౌస్ ఏర్పాటు చేశారు బస్ వేయడానికి. అక్కడున్న డిప్యూటీ సీఎం అది ఆక్యుపేషన్ చేసుకున్నాడు ఆ బంగ్లా. కానీ ఆ బంగ్లాలో మనకు అక్కడ ఆ రాత్రి ఉండే అవకాశం మనకు వచ్చింది. మరి నిన్న ఒరిస్సా వెళ్ళాము. ఒరిస్సాలో కూడా మల్కాన్గిరిలో ఉండే మంచి గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్లోనే భోజనాలు వండి మాకు మంచి భోజనాలు పెట్టారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మన ఈ ఉద్యమము జాతీయ స్థాయిలో ఈ ఉద్యమం బలపడాలనేటువంటి కోరిక, ఆలోచన ప్రజల్లో ఉంది. ఈ ఆలోచన ఇప్పుడుది కాదు, ఇక్కడి నుంచే పుట్టింది. చైర్మన్ దగ్గర నుంచే పుట్టింది. అది ఆయన మొదలుపెట్టి మళ్ళీ మరి సహకారం లేనప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ టెంపరీగా వాయిదా వేశారు. ఈలోపు మేము జాయిన్ అయ్యాం, అంతే. ఇప్పుడు కదులుతుంది. కాబట్టి ఈ ఉద్యమం ఆగదు, జాతీయ స్థాయిలో 100% బలపడుతుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే
ఈ 5 రోజుల పర్యటన తర్వాత ప్రాక్టికల్గా నేను చూశాను, విన్నాను. ఇంకో చోట గోండువన మహాసభ వాళ్ళు మాకు ఇన్వైట్ చేసి మాకు సాల్వాలు ఇలాగ మీకులాగా ఇక్కడలాగే మీరు ఎలాగా సన్మానించారు, తలపాకలు చుట్టి ఏదో వీరతిలకాలు పెట్టి మాట్లాడిపించారు. మాట్లాడిన తర్వాత వచ్చే ముందు ఇందాక చెప్పిన స్లోగన్, ఆల్ ఇండియా ఆదివాసీ ఏక్తా హై, లింగాయతరాజీ తుమ్ ఆగే బడో, హమ్ తుమ్ సాత్ హే. నేను ఒరిస్సా వచ్చాను. ఒరిస్సాలో బ్రహ్మాండమైన మీటింగ్ అయింది. ఇదంతా ఎందుకు ఈ యాత్ర జరిగిందంటే, రేపు బహుశా 5-6 తారీఖులు 2 రోజుల పాటు సెమినార్ ఉండొచ్చు. సెమినార్లో ఈ దేశ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ప్రభుత్వాలు మన హక్కుల మీద ఎలా దాడులు చేస్తున్నది, దానివలన మన భూముల నుంచి మనల్ని పరాయి వాళ్ళుగా ఎలా చేస్తున్నారు, ఏ సమస్యల మీద అంటే ఉద్యోగుల మీద దాడి, భూముల మీద దాడి, అడవుల మీద దాడి, తాగే నీరు మీద దాడి, సాగునీరు మీద దాడి, ఆఖరికి మన ఉద్యోగుల మీద కూడా దాడి. ఈ పరిస్థితి దాడుల నుంచి మనం రక్షించుకోవాలి ఎలా? దీనికి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోతే అది సాధ్యం కాదు. ఆ దాడుల నుంచి మనం ఎలా రక్షించుకోవాలి, మన ఆదివాసుల యొక్క భవిష్యత్తు ఎలా మనం కాపాడాలి అనే దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం కోసం భద్రాచలంలో లింగయ్య గారు సారథ్యంలో నాయకత్వంలో సెమినార్ జరుగుతుంది. ఈ సెమినార్లో మేము కలిసినటువంటి వాళ్ళలో ఎక్స్ మినిస్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఆ ప్రాంతాల నుంచి వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. మన హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళు కూడా తెలంగాణ ప్రాంతం చెందినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, మా చైర్మన్ గారు చెప్పారు. అంటే శత్రువు ఎవడు? మన హక్కుల జోలికి వచ్చేవాడు, హక్కులు వ్యతిరేకించేవాడు, హక్కులు వ్యతిరేకంగా అవతల శత్రువుకు సహకరించేవాడు ఆదివాసి అయినా కూడా మనకు శత్రువే కదా. మరి మిత్రుడు అవుతాడా? మిత్రుడు కాదు కదా. ఆ రకంగా శత్రువు ఎవరు? ప్రభుత్వమే ఇప్పుడు మనకు మొదటి శత్రువు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మన శత్రువు. కానీ ఆ ప్రభుత్వాల బాధ్యత ఏంటి? ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వ్యవహరించాలి, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కాపాడాలి, దాన్ని అమలు చేసే బాధ్యత కూడా వాళ్ళది. హక్కులు రక్షించాలి, కాపాడాలి కదా. కానీ రక్షించవలసిన ప్రభుత్వమే మన మీద దాడులకి తెగబడుతున్నాయి. అంటే రాజ్యాంగం మీదే, రాజ్యాంగంతో ప్రభుత్వాలు యుద్ధం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆదివాసులు మనం అందరం ఐక్యమై ఒక ఏకతాటి మీదకి వచ్చి దాన్ని అడ్డుకొని ఏం చేయాలి? ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రాంతం మీద హక్కులు మనం కాపాడుకోవాలి, మన చదువులు కాపాడుకోవాలి, మన ఉద్యోగాలు కూడా కాపాడుకోవాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ విషయంలో కూడా చాలా కుట్రలు చేస్తున్నారండి. మంచి చదువులు లేకుండా అందకుండా కూడా చేస్తున్నారు. ఆ రోజు కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఉండేది, ఇప్పుడు కార్పొరేట్ ఎడ్యుకేషన్ లేదు. నెక్స్ట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ఉండేది, అది లేదు. అప్పుడు మన పిల్లలకి ఈ జుత్తుకు నూనె, ఒంటికి సబ్బు, ఆడపిల్లలకి అయితే రిబ్బను, కాటుక, బ్రష్, ఇవన్నీ కాళ్ళు చెప్పులు అన్నీ చూరు. ఇప్పుడు అది కూడా లేదు, తీసిపడేశారు. అలా ఉన్నది ఒకటి పోతున్నాయి. దేశం అంతా కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, మీరు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, మరి మేధావులు, రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు, రిటైర్డ్ ఆఫీసర్స్ ఉంటారు, మరి వివిధ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మీరు కొంచెం దాన్ని ఏమంటారు, దాన్ని నేరుగా ఆలోచించకండి. పార్వతీపురంలో ఉన్న వాళ్ళు పార్వతీపురంకే ఉండొద్దు మీ నాయకత్వం. పార్వతీపురంలో ఉన్న నాయకత్వం జిల్లా స్థాయికి రావాలి. జిల్లా స్థాయిలో ఉన్న నాయకత్వం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? రాష్ట్రానికి వెళ్ళాలి. రాష్ట్రాల్లో ఉన్న నాయకత్వం మళ్ళీ దేశానికి వెళ్ళాలి. ఇది ఒక మిషన్ ఉద్యమంగా నడవాలి. నిరంతరం
నడవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంటి? బోధించు, సమీకరించు, పోరాడు. ఇది నిరంతరము జరగాలి. అదేవిధంగా మన ఉద్యమ కార్యక్రమాలు కూడా నిరంతరం జరిగినప్పుడే ఆ కార్యక్రమాల నుంచే మనకు మంచి నాయకత్వం రావడానికి అవకాశం ఉంటుంది. మరి అటువంటి నాయకత్వాన్ని జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో తయారు చేయడానికి కోసమే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాం. లేకపోతే నిద్రాహారాలు మానుకొని, తిండి మానుకొని ఈ తిరగవలసినటువంటి అవసరం లేదు కదా. కాబట్టి ఎవరు పరిధిలో చేయవలసిన త్యాగం, ఎవరి స్థాయిలో చేయవలసిన త్యాగాలు వాళ్ళు చేస్తేనే ఈ నాయకత్వం మనకి వస్తుంది. ఎందుకు నాయకత్వం అంటే, సమస్య మనదైనప్పుడు, సమస్యలు మన ఆదివాసులది అయినప్పుడు నాయకత్వం కూడా ఆదివాసులే ఉండాలి. ఆదివాసుల యొక్క నాయకత్వంలోనే ఇప్పుడు మనమేంటి, ఇతరుల యొక్క నాయకత్వం వాళ్ళ డైరెక్షన్లో మనం పనిచేస్తున్నాం, వాళ్ళ నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. ఇక ముందు అలా జరగకూడదు. మన సమస్యల మీద పరిష్కారం నాయకత్వం ఎవరు? మన ఆదివాసుల నుంచే రావాలి. ఈలోపు మనం సహకరించే శ్రేయోభిలాషులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు బీసీ కమ్యూనిటీ నుండి రిటైర్డ్ డీజీపీ గారు ఉన్నారు, పూర్ణచంద్రరావు గారు. ఆయన మనకు సలహాదారులుగా ఉన్నారు. అదే పివి రమేష్ గారు అని గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఎస్సీ సమాజానికి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్, ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు, రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఆయన కూడా మన సలహాదారులుగా ఉన్నారు. తర్వాత హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఉదయ్ కుమార్ గారు, ఆయన కూడా మన సలహాదారులు ఉన్నారు. కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, జస్టిస్ చంద్రకుమార్ గారు. అంటే ఇలాగా వీళ్ళందరూ కూడా మనం సహకరించడానికి ముందుకు వస్తున్నారు. అంటే ఎవరు సహకరిస్తారు? ఇప్పుడు ఇక్కడ మనకు ఎవరైనా అన్నం పెట్టాలి అంటే నువ్వు తింటే కదా, నువ్వు తినడానికి ప్రయత్నం చేస్తే కదా ఎవరైనా అన్నం పెట్టాలి. తినకుండా నేను తినని చెప్పి మూలను కూర్చుంటే నేను తిండి ఎవడు పెడతాడు? అలాగే మన సమస్యల మీద మనం పరిష్కారం చేసుకుంటామని చెప్పి మనం ముందుకు నడిచినప్పుడు మనకు తోడుగా చాలామంది వస్తారు. ప్రస్తుతం అదే జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా చాలామంది దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకు సహకారంగా ఉంటారు. వాళ్ళ తోడు కూడా మనకు ఉంటుంది. అంచేత వాళ్ళ సహకారం తీసుకొని, వాళ్ళ సహకారం ఎలాగా మనకు ఉన్నది కాబట్టి మనం ఇంకా కొంచెం రిటైర్ అయినటువంటి ఆఫీసర్స్ ఉంటారు, టీచర్స్ ఉన్నారు, మిగతా ఎంప్లాయీస్, వాళ్ళని కూడా మనం సంప్రదించి ఈ ఉద్యమంలో వాళ్ళని మనం ఆహ్వానించాలి. వాళ్ళందరూ స్వాగతం మనం స్వాగతించాలి. వాళ్ళని ఇక్కడ చేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇంతకాలం ఉద్యోగం చేసావు, కానీ పరకేదో సంపాదించుకున్నావు, కుటుంబంతో సుఖంగా బతికావు. ఇప్పుడు ఎవరి కోసం బతకాలి? ఇప్పుడు ప్రజల కోసం బతకాలి. జాతి కోసమైనా కొంత సమయం ఇవ్వండి, కొంత త్యాగం చేయండి అని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేసి ఈ ఉద్యమంలో వాళ్ళందరినీ మనం ఆహ్వానిద్దాం. అందుకబట్టి దీని మీద ఒక కరెక్ట్ అయినటువంటి మన ఆలోచనలు రావడానికి కోసం, సరైన దారిలో మనం వెళ్ళాలనుకుంటే ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ప్లాన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఆ యాక్షన్ ప్లాన్ కోసమే రేపు 6వ తారీఖున భద్రాచలం. అందుకబట్టి హలో ఆదివాసీ, చలో భద్రాచలం. హలో ఆదివాసీ, చలో భద్రాచలం. ఎప్పుడు? 6వ తారీఖు. దాంట్లో అందరూ రావాలనేది లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందరూ రావచ్చు, మీ ఇష్టం. భోజనం ఉంటుంది. ఏదో మా తంటలు మేము పడతాం. అక్కడ వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కొంచెం తిండి ఇవ్వాలి కదా. మరి ఆ ప్రాంతం నుంచి అయితే బస్సులు వేసుకొని వస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ఒక బస్సు వస్తుంది, ఛత్తీస్గఢ్ నుండి ఒక బస్సు వస్తుంది, మల్కాన్గిరి అంటే ఒరిస్సా నుంచి కూడా 1-2 బస్సులలో మేము వస్తామన్నారు. అంటే మేమేం చెప్పామంటే, మీరు 500 మంది 1000 మంది కాదు, 1000 మంది కాదు, వచ్చేవాళ్ళు నాయకులు రండి, ఆలోచించగలిగే వాళ్ళు రండి, మీ సలహాలు సూచనలు చేయగలిగే వాళ్ళు రండి. ఒక 10 మంది 20 మంది రండి. లేదు మేము ఎక్కువ మంది వస్తామన్నారు, మీ ఇష్టం అన్నారు. ఇలా అంటే వాళ్ళ ఉత్సాహాన్ని పెట్టి చూస్తుంటే ఖచ్చితంగా మన ఆదివాసులకి మన ఆదివాసుల భవిష్యత్తు కాపాడే నాయకత్వం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా బలపడుతున్నటువంటి నమ్మకం మాకు ఏర్పడింది. కాబట్టి మరి ఇది మా ఈ 5 రోజుల ప్రయాణం తాలూకా విశేషాలు.
మరి చాలామంది మాజీ ఎమ్మెల్యేస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ మూమెంట్లో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఒకసారి మనం బలపడిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి పదవులు ఉన్న వాళ్ళకు కూడా మనం ప్రభావితం చేయగలిగే స్థాయికి మన ఉద్యమం బలపడాలి, మన నాయకత్వం బలపడాలి. అది బలపడినప్పుడు మన సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. అంటే ఎలా భయపించాలంటే, వీళ్ళు మాట వినకపోతే, వీళ్ళు చెప్పిన పని చేయకపోతే ఏం చేస్తాం? ఓటుతో దించుతారు అనేటువంటి భయాన్ని మనం ఇవ్వగలగాలి. అది రేపు పంచాయతీ ఎన్నికల నుంచి అది మొదలు పెట్టాలి. ఆదివాసుల పక్షాన పనిచేయనటువంటి ఏ రాజకీయ పార్టీ కానీ ఏ వ్యక్తికి కానీ అటువంటి వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళని ఓడించాలి. మన జాతి పక్షాన నిలబడి పనిచేసే వాళ్ళకి మనం సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిపించాలనేటువంటిది ఒక లక్ష్యం మనం పెట్టుకున్నాం అనుకోండి. ఒక ఆలోచనతో కనుక మనం ఓటింగ్ చేస్తే బతుకు కోసం వచ్చినటువంటి వాళ్ళు, పదవుల కోసం వచ్చేవాళ్ళు పోతారు. శత్రువుతో చేతులు కలిపేవాళ్ళు గెలవరు. ఇక్కడ శత్రువుని మనం ఓడించాలి. ఎందుకంటే మన శత్రువును గుర్తించడంలో మనం విఫలం చెందుతున్నాం. శత్రువు ఎవడు మనకి? మనవాద పార్టీలన్నీ కూడా మన శత్రువే. కాబట్టి ఆ పార్టీల తరఫున పోటీ చేసే వాళ్ళందరినీ ఓడించగలిగేటువంటి బలాన్ని మనం కూడబెట్టుకోగలిగితే ఆ తర్వాత మనం ఎవరిని గెలిపించాలి? అప్పుడు ఎవరిని గెలుపుతారు? మన ఉద్యమంలో చురుగ్గా పనిచేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని గెలిపించుకుంటాం. అప్పుడు వాళ్ళు ఎలా గెలుస్తాడు? అందుకు శత్రువు నుంచి మనం ఎక్కడ? పంచాయతీల నుంచే మనం ఓడించాలి. శత్రువుని పంచాయతీ నుంచే ఓడించాలి. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా మనం ఓడించగలిగితే జాతి కోసం పనిచేసే నాయకులు చట్టసభలలో ఉంటారు కదా. మరప్పుడు మేము చట్టసభలో ఉంటప్పుడు పరిస్థితి ఉండేది. ఈరోజు అదేంటి సప్లాన్ నిధులు వచ్చింది అంటే అది నేను చేసినటువంటి పోరాటాల వల్ల, కొన్ని ప్రజా సంఘాలు చేసిన పోరాటాలు వచ్చాయి. కానీ ప్రజా సంఘాలు బయట ఎంత పోరాటం చేసినా ఎవరు పట్టించుకోరు. కానీ లోపట చట్టసభల్లో కూడా దానికి మద్దతుగా పోరాటం నడవాలి, మాట్లాడాలి. అంటే ఒక నియోజకవర్గంలో 2 లక్షల మంది జనాభా ఉన్నారంటే ఒక ఎమ్మెల్యే మాట్లాడితే 2 లక్షల మంది ప్రజలు వాళ్ళందరూ మాట్లాడుతూ సమానం. అది మా అనుభవంలో చాలా చూసాం కదా. మేము మాట్లాడాము అసెంబ్లీలో కొన్ని సమస్యల మీద మాట్లాడితే ఈ 170 మీద కూడా మాట్లాడాను. నేను క్వశ్చన్ ఇచ్చాను. ఆ రోజు ఇల్లుకు సంబంధించి మేము క్వశ్చన్ ఇచ్చాం. ఇల్లు మా ఆదివాసులకు ఇల్లు లేదు, మీరేమో ఈ మైదాన ప్రాంతంలో పల్లెటూళ్ళలో ఏంది తాటికమ్మలు ఉన్నవాడు మంచి ఇల్లు కట్టుకుంటాడు, లేనివాడు తాటికమ్మల ఇల్లు ఉంటాడు. మరి ఆ తాటికమ్మల ఇల్లు మాకు లేదు, గడ్డి, ఆ గడ్డి కూడా ఇప్పుడు లేదు, మేము ఎక్కడ బతకాలి అని మాట్లాడినప్పుడు ఆ సమస్య ఒక్క మన ప్రాంతానికే కాదు మొత్తం రాష్ట్రం అంతా ఉంది. కాబట్టి అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళ అసెంబ్లీలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా లేచి నిలబడి ఏదో స్కీమ్ పెట్టాలి అని చెప్పి అడిగినప్పుడు ఏమైంది? రాజశేఖర రెడ్డికి ఈ స్కీమ్ పెడితే మళ్ళీ నేను సీఎం అవుతాను అనుకొని ఆ స్కీమ్ పెట్టాడు. 25,000 ఇల్లు అవుద్దా? రాజశేఖర రెడ్డి గొప్పవాడు, 25,000 ఇల్లు ఇచ్చినట్టు దేవుడు. ఏంటంటే మన పరిస్థితి అలా ఉంది. అందుకని మిత్రులారా, భవిష్యత్తులో కూడా మనం ఇంకా బలపడిన తర్వాత మనం ఏంటి, హక్కుల చైతన్యంతో పాటు ఓటు చైతన్యం కూడా చేయాలి. హక్కుల కోసం ఉద్యమిస్తున్నట్టు ఓటుతో కూడా ఉద్యమం చేయాలి. అలాగే మనం హక్కుల కోసం పోరాటం చేయాలి. ఎలక్షన్ టైంలో రాజకీయ పోరాటం కూడా చేయాలి. మీరు కేవలం సమస్యల కోసం, హక్కుల కోసం మాట్లాడుకొని ఉండిపోతే ఎలక్షన్ టైంలో రాజకీయ పోరాటం లేకపోతే ఎవడొస్తాడు? మళ్ళీ శత్రువే అసెంబ్లీకి వెళ్తాడు. 170 రద్దు చేయాలని అంటాడు. ఏం చేస్తాం? 5 సంవత్సరాలు వచ్చేదాకా వాడిని ఏమీ మనం చేయలేము. ఈ రకంగా మనం రాజకీయాల కోసం కూడా మనం ఆలోచించాలి. అర్థమైంది కదా? అంటే ఎందుకు రాజకీయాలు దేనికి? మన హక్కులు కాపాడాలి. హక్కులు కాపాడే రాజకీయాలు మనకు కావాలి. అంతేగాని వాళ్ళ పదవులు అనుభవించడానికి కోసం, హానిపరక సంపాదించుకోవడం కోసం రాజకీయాలు కాదు. మన జాతి హక్కుల్ని, రాజ్యాంగం హక్కుల్ని మనం కాపాడుకోగలగాలి. దానికి వీళ్ళు మనకు దన్నుగా నిలబడాలి.
మరి ఇప్పుడు ఎవరు నిలబడతారంటే ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడట్లేదు. 1800 మంది పిటిషన్లు వేశారు 170 చట్టం ఎత్తేయమని. ఎవరైనా మాట్లాడుతున్నారా? 1800 మంది, ఆసామాసి కాదు. అందుకబట్టి మిత్రులారా, ఇవన్నీ మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ మాట్లాడదాం. కాకపోతే నిర్మాణం బలంగా చేయండి. మరి మన జిల్లా చైర్మన్ గారు సుబ్బారావు మాస్టర్ గారు నాయకత్వంలో ఈ ఉద్యమం బలపడాలి. రేపు సుబ్బారావు మాస్టర్ పిలుపునిస్తే ఎవరు ఏం జరగాలి? పిలుపునిస్తే ఈ ఉద్యమాన్ని సహకరించే వాళ్ళే రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు గెలవాలి. ఆ స్థాయిలో ఈ ఉద్యమం యొక్క బలాన్ని పెంచండి. మనం ఓటుతో మనం భయపించినంత కాలం, వీళ్ళు చెప్పిన ప్రకారం చెల్లకపోతే మేము మళ్ళీ పదవుల్లోకి రాలేము, మమ్మల్ని ఓడిస్తారు అనే భయాన్ని మనం ఆ భయం పెట్టాలి, ఓటుతో భయపెట్టాలి. అంతేగాని మనం హక్కుల కోసం జనం తీసుకెళ్ళి లక్షలాది మంది కదిలి మళ్ళా ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఓట్లు వేస్తూ ఉంటే మళ్ళీ ఇది ఇలాగే జరుగుతుంటాయి. కాబట్టి అధికారం శత్రువు చేతికి పెట్టి మా హక్కులు కాపాడాలంటే శత్రువు ఎప్పుడు కూడా మనల్ని రక్షించడు, మన హక్కులు కాపాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి మరి ఆ విధంగా విద్యార్థులకు చెప్పండి, రిటైర్ అయినటువంటి ఆఫీసర్స్ చెప్పండి, ఉద్యోగస్తులు చెప్పండి, అన్ని డిపార్ట్మెంట్ చెందినటువంటి ఉంటారు కదా చాలామంది, వాళ్ళందరూ కూడా ఉద్యమంలో చేరి మిగతా యువతరాన్ని మనం తీసుకెళ్ళాలి. యూత్ ఎవరు? మనతో లేరు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? సెల్ ఫోన్తో ఉన్నారు, కళ్ళు బిందెలతో ఉన్నారు, బీర్ సీసాల దగ్గర ఉన్నారు, క్రికెట్ గ్రౌండ్లో ఉన్నారు, ఆ తర్వాత వాలీబాల్ గ్రౌండ్లో ఉన్నారు. పొద్దుల్లో ఆటలు ఆడుకుంటారు, గెలిచిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కలిసి కళ్ళు బిందె పెట్టుకొని సెల్ ఫోన్లు పట్టుకొని అక్కడ కాలక్షేపం చేస్తున్నారు. ఇది అవునా కాదా అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే, GO3 పోయిన తర్వాత, GO3 ఉన్నప్పుడు 100 ఉద్యోగాలు కదా, 100% రిజర్వేషన్ కాబట్టి 100 ఉద్యోగాలు వచ్చాయి. GO3 పోయిన తర్వాత 100కి 6 ఉద్యోగాలు వచ్చాయి. అంటే నిరుద్యోగులు ఎంతమంది? 94 మంది ఎక్కడ ఉన్నారు? వీళ్ళే గ్రౌండ్లో ఉన్నారు, కళ్ళు సీసాల దగ్గర ఉన్నారు, శత్రువు జెండాలు మోసుకొని తిరుగుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి ఆదివాసులు, దేశంలో ఉన్న ఆదివాసుల భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా ఉన్నది. దాని నుంచి మనం బయటపడాలనుకున్నట్లయితే ఇప్పుడు మన పెద్దలు మనం వాళ్ళకి సరైన డైరెక్షన్లో నడిపించి వాళ్ళని కూడా ఉద్యమంలో మనం భాగస్వాములు చేయాలి. అది రేపు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక లోకల్ బాడీ ఎన్నికల్లో మంచి వాళ్ళని అక్కడ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా నిలబెట్టి మండల పరిషత్తులో మంచి ఎంపీపీలని, పంచాయతీలో మంచి సర్పంచుల్ని చేసుకోగలిగితే చాలా వరకు ఈ ఉద్యమానికి వాళ్ళు మద్దతుదారులుగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జిల్లా చైర్మన్ సుబ్బారావు మాస్టర్ గారికి, మన రాష్ట్ర చైర్మన్ గారు మన పెద్దలు మా సోదరుడు లక్ష్మణమూర్తి గారికి, మరి మన ఉద్యోగ విభాగం నాయకులు నాగేశ్వరరావు గారికి, రమణ మాస్టారు, అదేవిధంగా మన తమ్మయ్య గారు. ఈ తర్వాత ఇంకోటి కూడా జరిగిందండి. అడవి నుంచి ఎలాగంటే ఇంతకుముందు చెట్లు కొడితే నేరం, కట్టెలు తెచ్చుకుంటే నేరం అంటున్నాడు, ఇప్పుడు కూడా నేరమే అంటున్నాడు. కానీ ఇప్పుడు రాళ్ళు తీసుకుంటే కూడా నేరం అంటున్నాడు. మరి మీకు కూడా ఉందా? ఇక్కడే ఉన్నారు బాధ్యుడు ఇక్కడే ఉన్నాడు. అది రాళ్ళు, మరి ఇంకెక్కడ జంగిల్ జమీన్, రాళ్ళు కూడా లేదు, ఇక జలం లేదు, జంగీలు ఉండదు, భూమి ఉండదు, మన బతుకు ఉండదు. కాబట్టి మన భవిష్యత్తు కోసం మనమే ఆలోచించాలి, మన భవిష్యత్తును మనమే కాపాడాలి. అందుకే ఉద్యమాలు మీరందరూ సహకరించాలని చెప్పేసి కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరి జై భీమ్ తెలియజేస్తూ, జై భీమ్, జై ఆదివాసి. కాబట్టి ఇప్పుడు ఆదివాసీ దేశంలో ఉన్న ఆదివాసులు కలుస్తున్నారు, ఏకమవుతున్నారు.
దేశంలో ఉన్న ఆదివాసులందరూ కూడా ఏకమవుతున్నారు. కాబట్టి రాజ్యాంగ హక్కులు రక్షిస్తారు.